హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో మీరు ఒక మిస్ అయ్యారు ఈ స్మార్ట్ ఫోన్. నిజంగా చెప్పాలంటే ఇది ఒక బెస్ట్ స్మార్ట్ ఫోన్ అండర్ 10,000 కేటగిరీలో ఇదైతే ఒక బెస్ట్ స్మార్ట్ ఫోన్ అవుతుంది. సో నేను ఎందుకు దీని గురించి ఈ వీడియో చేయడానికి, స్పెషల్గా ఒక స్మార్ట్ ఫోన్ గురించి చేయడానికి రీజన్ ఏంటి, మీరు thumbnail లో చూసింది నిజమైనా కాదనేది నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఎందుకు వీడియోలోకి వెళ్దాం. మరి ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో లెనోవో K10 Note. మీరైతే ఈ స్మార్ట్ ఫోన్ చాలా మంది అసలు రికగ్నైజ్ చేసి కూడా ఉండరు, ఎందుకంటే ఇది రిలీజ్ అయిందనే కానీ అసలు అయింది కూడా ఎవరికి తెలియదు. సో అందుకని ఈ స్మార్ట్ ఫోన్ అయితే ఒక వెనకబడిపోయిందని చెప్పాలి. బికాస్ దీంట్లో వచ్చిన స్పెక్స్ మంచిగా ఉన్నప్పటికీ కూడా రిలీజ్ చేసేది లేట్ అయిపోయింది అనమాట. రియల్మీ 3 Pro ఇప్పుడు రిలీజ్ చేయాల్సిన మొబైల్ని రియల్మీ 5 Proకి రిలీజ్ చేశారంటే అర్థం చేసుకోండి. అక్కడ మనకి రెడ్మీ Note 7 Pro, రెడ్మీ Note 8 Pro, రియల్మీ 5 Pro ఇంత మంచి కాంపిటీషన్ ఉన్నప్పుడు వీళ్ళు వచ్చేసి 14,000 దగ్గర లెనోవో K10 Note అయితే రిలీజ్ చేశారు. సో దీనికి మిగతా ఫోన్స్కి వేరియేషన్ ఉంది. సో ఇప్పుడు ఈ ఫోన్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది మనకి నెక్స్ట్ సేల్ రాబోతుంది 13th నుంచి లెనోవో మోటో సేల్ అని. ఆ సేల్లో మనకి కేవలం 9,000కి రాబోతుంది అనమాట. సో 10,000 పెడతారు, లేదా కార్డ్ ఆఫర్ పెడితే 1,000 తగ్గుతుంది. 9,000కి ఇది మనకి రాబోతుంది. ఆ 9,000కి రాబోతుంది కదా, ఏముంది లెనోవో ఫోన్స్ అంటే ఇప్పుడు అసలు ఎవరు చూస్తున్నారు? సో లెనోవో ఫోన్స్కి డిమాండ్ లేదు కదా అని మీరు అనుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చెప్పాలంటే దీంట్లో ఉన్న ఒక స్పెషల్ ఫీచరు, మీరు దీంట్లో ఉన్న ఈ స్పెషల్ ఫీచర్ని మీరు దగ్గర ఒక 20,000 మొబైల్లో దగ్గర లెనోవో మనకి K20, రెడ్మీ K20లో ఉంటుంది ఆ ఫీచరు, ఆ కెమెరా సెటప్. దాని వీళ్ళు మనకి బిలో 10,000లో తీసుకొచ్చారు. దీంట్లో మనకి 8 మెగాపిక్సెల్ 2x ఆప్టికల్ జూమ్ ఉన్న టెలిఫోటో లెన్స్ అనే కెమెరా అనేది ఫస్ట్ టైం దీంట్లో తీసుకొచ్చారు బిలో 15,000లో. సో ఇప్పుడు 9,000కి వస్తుంది. మనకు ఆ కాస్ట్లో ఏ కెమెరా, ఏ ఫోన్ చూసినా సరే టెలిఫోటో లెన్స్ అయితే రావట్లేదు. ఒకటి 5 మెగాపిక్సెల్ బొకే, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్. సో ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ బొకే కెమెరా, వైడ్ యాంగిల్ కెమెరా తీసుకురావడం ఈజీయే, ఎందుకంటే అది పెద్ద కాస్ట్తో కూడుకున్న పని కాదు. ఇక్కడ మనకి టెలిఫోటో లెన్స్ అనేది ఇక్కడ మ్యాటర్ అనమాట. టెలిఫోటో లెన్స్ అనేది మనకి కాస్ట్లీ అవుతుందన్నమాట. ఎందుకంటే మనకి టెలిఫోటో లెన్స్ అంటే OnePlus 5 దగ్గర నుంచి మనకు స్టార్ట్ అయింది టెలిఫోటో లెన్స్. సో 30,000లో. అలాగే మనకి రెడ్మీ K20 Proలో వచ్చింది. అంతేగాని నాకు తెలిసి చాలా మొబైల్స్లో టెలిఫోటో లెన్స్ అయితే ఇవ్వరు అనమాట. సో ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని, అందుకనే దీన్ని ఎవరు తీసుకురారు. బడ్జెట్ సెగ్మెంట్లో టెలిఫోటో లెన్స్ ఎక్కడ ఉంది? బిలో 15,000లో మనకు టెలిఫోటో లెన్స్తో ఉన్న బడ్జెట్ సెగ్మెంట్లో 15,000లో ఒక్క ఫోన్ కూడా లేదు మనకి. ఇది ఒక్క ఫోనే రిలీజ్ అయింది. దీన్ని మనకి బ్యాక్ సైడ్ 16+8+5 మెగాపిక్సెల్తో వస్తుంది. సో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 2x జూమ్ వస్తుంది, అండ్ 5 మెగాపిక్సెల్ బొకే షాట్ కోసం, అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. అండ్ దీంట్లో వీళ్ళు వాడిన ప్రాసెసర్ వచ్చేసి 710 ప్రాసెసర్. ఇది వచ్చేసి మనకి మంచి ప్రాసెసర్ అయినా రియల్మీ 3 Proలో చూసాము, మంచిగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ దీంట్లో మనకి బ్యాటరీ బ్యాకప్ వచ్చి 4045 mAh వస్తుంది. అండ్ దీంట్లో మనకి 6.3 inches ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్ అంటారు, అలా వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఆల్ స్పెసిఫికేషన్స్ ఈ రియల్మీ 3 Pro, రియల్మీ 5 Pro ఆ రేంజ్లో ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ ఆల్ రియల్మీ 3 Pro అనుకోండి మొబైల్. కానీ వీళ్ళు చేసిన చేంజ్ ఏంటంటే టెలిఫోటో లెన్స్ యాడ్ చేశారు. అది డాల్బీ అట్మాస్తో వస్తుంది. అండ్ లెనోవో బ్రాండింగ్. లెనోవో మొబైల్స్ అంటే మనం తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే లెనోవో మొబైల్స్ ఇంతకుముందు మంచి మొబైల్స్ రిలీజ్ చేసింది. ఇప్పుడంటే వాళ్ళు ఇండియాలో వెనకబడ్డారు, అయినా సరే లెనోవోకి ఇప్పుడు కూడా బ్రాండ్ వాల్యూ అయితే ఉంది. సో లెనోవో మోటో, సో దాన్ని మనం నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. లెనోవో మొబైల్స్ బాగానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లెనోవోని అసలు పట్టించుకోవడం మానేస్తారు జనాలు. అందువల్ల ఏంటంటే అది వెనకబడిపోయింది. మనకి ఒక సేల్స్ పరంగా అయితే చాలా దారుణంగా ఉన్నది. కానీ ఒక బెస్ట్ మొబైల్ ఎవరైతే ఎక్కువ టెలిఫోటో లెన్స్ ఉపయోగిస్తారని మీకు అనిపిస్తే, అండ్ బెస్ట్ కెమెరాస్, మంచి కెమెరాస్ ఉన్నాయి దాంట్లో, మీరు కెమెరాస్ని 16 మెగాపిక్సెల్ తీసేయాల్సిన అవసరం లేదు. 14 మెగాపిక్సెల్ ట్రెండ్ నడుస్తుంది, కానీ 16 మెగాపిక్సెల్ అన్న మంచి కెమెరాస్ ఉన్నాయి. మీరు ఫ్లిప్కార్ట్లో రివ్యూస్ చదవండి. కెమెరా పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. కెమెరా, బ్యాటరీ, డిస్ప్లే ఈ మూడు కూడా హైలైట్గా ఉన్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకు పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది, అండ్ టైప్ సి పోర్ట్తో వస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జర్ అయితే బాక్స్లో బండిలే వస్తుంది. ఇది కూడా ఒక మంచి విషయం మనకు ఫాస్ట్ ఛార్జర్తో రావడం. అండ్ మనకి డిస్ప్లే గురించి చెప్పాను ఆల్రెడీ. అండ్ దీంట్లో మనకు వచ్చిన ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసరే, తీసుకోదగ్గ ప్రాసెసరే. సో ఇదైతే నేను ఇప్పుడు నెక్స్ట్ 13th నుంచి సేల్ రాబోతుంది కదా, 9,000గా మన చేతికి వస్తే ది బెస్ట్ మొబైల్ అని నేను చెప్తాను. సో సూపర్ డీల్ అండ్ సూపర్ మొబైల్. సో వీళ్ళు 14,000 దగ్గర లాంచ్ చేస్తారు కాబట్టి అక్కడ ఉన్న కాంపిటేటర్స్ రియల్మీ 5 Pro, రియల్మీ 3 Pro, రెడ్మీ Note 5 Proలో ఇది వెనకబడింది. కానీ సో ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చే ప్రైస్ మాత్రం ఎక్సలెంట్ ప్రైస్ అని చెప్తాను. ఎవరైనా సరే మీకు లెనోవో మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఉండి కొనొచ్చు, లెనోవో ఫోన్ నేను కొన్నాను, వాడాను, నాకేం ప్రాబ్లం లేదు అనిపిస్తే ఇదైతే కన్ఫర్మ్గా ట్రై చేయాల్సిన మొబైల్ అనమాట ఈ లెనోవో K10 Note అనేది. ఆ ఒక్క మొబైల్ నేను సజెస్ట్ చేస్తాను. ఇంక లెనోవోలో మనం తాకే ఫోన్ ఏం లేదు. సో అన్నీ కూడా డబ్బా ఫోన్లు. ఇది ఒకటే వాళ్ళు తీసుకొచ్చిన మంచి ఫోన్. ఓవర్ ప్రైస్ పెట్టారు. అప్పుడే కానీ వీళ్ళు 10 to 11 మధ్యలో పెట్టింటే మంచిగా సక్సెస్ అయ్యేది. 14,000 దగ్గర తీసుకెళ్లారు. కాంపిటీషన్ ఎక్కువ ఉంది, అంతే. కాంపిటీషన్ ఎక్కువ ఉంది, రికగ్నైజేషన్ రాలేదు, అంతే, ఇంకేం లేదు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో మీకు లెనోవో K10 Note
ఈ టైంలో కొనొచ్చా లేదా అని ఒక చిన్న క్లారిటీ ఇచ్చాను. ఇది ఫ్రెండ్స్ వీడియో కానీ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.